శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ మదనా మదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాతు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ రాజశ్యామల నమో నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున హస్తా నక్షత్రం గురించి తెలుసుకుందాం. హస్తా నక్షత్రం వారు ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ దైవాన్ని పూజించాలి, అదేవిధంగా ఏ క్షేత్రాన్ని సందర్శించాలి, ఏ చెట్టుని పెంచి పోషించాలి, ఎటువంటి దానాలు చెయ్యాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. హస్తా నక్షత్రం మహాగణపతి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు. ఇది చాలా మంచి నక్షత్రం. అంటే అన్నీ మంచి నక్షత్రాలే, కానీ కొన్ని దేవతలు జన్మించినటువంటి నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఇది హస్తా నక్షత్రం, గణపతి నక్షత్రంగా చెప్తారు. ఈ యొక్క హస్తా నక్షత్రం వారు చంద్రుణ్ణి ఆరాధించాలి, సోమవారం నియమాలు పాటించాలి. సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేసి, భస్మంతో అభిషేకం చేసి, ఆ భస్మాన్ని మీరు ధరించి మారేడు దళాలతో పూజించడం మీకు విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. ఈ యొక్క హస్తా నక్షత్రం వారు సోమవారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఉపవాసం ఉండి చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం పాలు కానీ, బియ్యం కానీ, పెరుగు కానీ, తెల్లని వస్త్రాలు దానం చేయడం అనేది చాలా మంచి ఫలితాన్ని మనకి కలగజేస్తుంది. కాబట్టి ఈ యొక్క హస్తా నక్షత్రం వారు మీ ఇంట్లో నెలకు ఒక్కసారైనా పౌర్ణమి నాడు కానీ, మీ యొక్క జన్మ నక్షత్రం హస్తా నక్షత్రం రోజున కానీ, అదే ఏకాదశి రోజున కానీ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు నిరంతరం కూడా ఉదయం సాయంత్రం మీ ఇంటి దేవుడి మందిరం దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి, పార్వతీ పరమేశ్వరులు అంటే శివ కుటుంబం ఉన్నటువంటి ఫోటో పెట్టుకుని అక్కడ మారేడు దళాలు పెట్టి ప్రదోషకాల సమయంలో అంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివాష్టోత్రాన్ని కానీ, శివస్తోత్రాన్ని కానీ, బిల్వాష్టకం కానీ చదవండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. ఓం చంద్రగ్రహాయ నమః అని నమస్కారం చేసుకోండి. నవగ్రహాలు ఉన్న చోటకి సోమవారం నాడు వెళ్ళి అక్కడ చంద్రగ్రహం దగ్గర కొద్దిగా బియ్యం వేసి తెల్లని చామంతి పువ్వులు కానీ, సన్నజాజి పువ్వులు కానీ, తెల్లని పువ్వులు ఏవైనా సరే అక్కడ చంద్రుడి దగ్గర సమర్పించి తెల్లని వస్త్రాన్ని అక్కడ పెట్టండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. మీరు పేదవారికి, లేని వారికి కానీ, అయితే ఏదైనా దేవాలయంలో బ్రాహ్మణులకు కానీ తెల్లని పంచే కండువా, పురోహితులకి తెల్లని పంచే కండువా, కేజీ పావు బియ్యం, కొద్దిగా పాలు సోమవారం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, మీ యొక్క జన్మ నక్షత్రం హస్తా నక్షత్రం రోజున కానీ దానం చెయ్యండి. మీకు జీవితంలో ఏదైనా ఇది జరగలేదు, చాలా కాలంగా ఆగిపోయింది అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. అదేవిధంగా ఓం గం గణపతయే నమః. ఇది నిరంతరం మీరు అలా ఏం చేస్తున్నా కూడా వస్త్రాలు శుచిగా ఉండి ప్రదేశం శుభ్రంగా ఉంటే ఈ నామాన్ని మీ మనసులో ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా మీ ఇంటి గుమ్మంలో మీరు సన్నజాజి మొక్కని, సన్నజాజి పూలు అంటారు కదా, ఆ సన్నజాజి మొక్కను తెచ్చి మీ ఇంటి దగ్గర పెంచండి. అదేవిధంగా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా దేవాలయాలు ఉంటే ఆ దేవాలయం దగ్గరికి, ఎన్ని దేవాలయాల్లో కుదిరితే అన్ని దేవాలయాల్లో ఈ హస్తా నక్షత్రం వారు సన్నజాజి మొక్కలు పట్టుకెళ్ళి పాతండి. మీరు అందుబాటులో ఉంటే రోజు నీళ్లు పోయండి, లేదా అక్కడ ఉన్నవారు నీళ్లు పోసి దాన్ని బ్రతికించేలా చూడండి. ఇలాగ సన్నజాజి మొక్కను పెంచి పోషించడం వల్ల సన్నజాజి పువ్వులతో శివుణ్ణి, గణపతిని ఆరాధించడం, అది మాలగా కట్టి ఆ యొక్క దేవతలకు వేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీరు ఏదైనా ఉద్యోగంలో చేరేటప్పుడు, కొత్తగా వ్యాపారం ప్రారంభించినప్పుడు, అదే ఏదైనా కొత్తగా ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు గణపతికి 11 ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టి ఎవరైనా 5గురికి పంచిపెట్టి మీరు కొంత ప్రసాదంగా స్వీకరించి మీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించండి. మీకు ఇంకా శక్తి ఉంటే బియ్యం, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు
దానం చెయ్యండి. ఎవరైనా 5గురు ముత్తైదువులకి మల్లె పువ్వులు కానీ సన్నజాజి పువ్వులు కానీ ఒక 4-5 మూరలు పసుపు కుంకుమ పండు జాకెట్ బట్ట ఆ యొక్క 5గురు ముత్తైదువులకి ఈ యొక్క హస్తా నక్షత్రంలో ఉన్న స్త్రీలు మరొక 5గురు స్త్రీలకి సమర్పించండి. మీకు మనశ్శాంతి కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నా, మీకు ఏమైనా జాతకపరమైనటువంటి దోషాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి అంటే కింద కనిపించే నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ పుట్టిన తేదీ టైము వివరాలు మాకు తెలియజేయండి. మీ జాతకాన్ని పరిశీలించి మీ సమస్యకి పరిష్కారం తెలియజేస్తాం. అదేవిధంగా మీరు ఈ యొక్క హస్తా నక్షత్రం వారు మీ ఇంట్లో గణపతి హోమాన్ని జరిపించుకోండి. అలా జరిపించుకునేవారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని అనుసరించి మీ గోత్రనామాలతో పూజ చేసి హోమం చేసి అన్నీ కూడా మీకు మంత్రపూర్వకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనం అందజేయబడుతుంది. కాబట్టి హస్తా నక్షత్రం వారు నేను చెప్పిన పరిహారాలు పాటించండి. మీ యొక్క సమస్యల కోసం మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఈ యొక్క నక్షత్రం వారే కాదు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.